ఒక రకంగా చూస్తేనేమో సందేహపడటం అనేది దేవుని కోపానికి కారణమైతే, మరో రకంగా చూస్తేనేమో సందేహపడటం దేవుని కనికరానికి కారణమవుతుంది. ఇది ఎట్లా ఆపోజిట్ కదా. మళ్ళీ ఒకసారి చెప్తా. ఒక రకంగా చూస్తే సందేహం అనేది దేవుని కోపానికి కారణమైతే, మరో రకంగా చూస్తే సందేహం అనేది దేవుని కనికరం మన మీదకి రావడానికి కారణమవుతుంది. ఎట్లా అవుతుంది అది? అయితే అదన్నా కావాలి, లేదా ఇదన్నా కావాలి అంటే కాదు, రెండు కరెక్టే. ఒకవేళ మనం దేవుని గూర్చిన అవగాహన పొందిన తర్వాత, దేవుని గూర్చినటువంటి అనుభవ జ్ఞానం పొందిన తర్వాత మనం సందేహపడితే అది నిజంగా కోపానికి కారణం. కానీ నూతనంగా దేవునిలో కళ్ళు తెరిచిన మనం సందేహపడితే ఖచ్చితంగా దేవుని కనికరమే మన మీదకి వచ్చింది, కోపం రాదు. ఒక రకంగా చెప్పాలంటే ఈ సందేహము, డౌటు, ప్రశ్న అనేది మనకు పుట్టటమే మనం ఆరోగ్యంగా ఉన్నాం, యాక్టివ్గా ఉన్నామంటానికి ఒక సాక్ష్యం. మళ్ళీ ఒకసారి చెప్తాను. మనకి ఈ సందేహము లేక ఈ డౌటు లేక ఈ ప్రశ్నలు అనేవి పుట్టటమే మనం మొద్దుగా లేము, మన బ్రెయిన్ బాగానే పనిచేస్తుంది, మనం యాక్టివ్గా ఉన్నాము అనటానికి ఒక రుజువు. ఎలాగో చెప్తా. అలాంటి దేవుడు ఒక చోట ఒక విచిత్రమైన మాట రాయించాడు. అదేంటో తెలుసా? యూదా పత్రిక, బైబిల్ ఉన్న వాళ్ళు తీయండి, ప్రకటన గ్రంథము ముందు ఉండే పుస్తకం 20 మీరు చూడండి ఒకసారి. యూదా పత్రిక 27 పుస్తకాలలో 26వ పుస్తకం అనుకోండి, క్రొత్త నిబంధనలో. యూదా పత్రిక 22వ వచనం చూడండి. ఉన్నది ఒకటే అధ్యాయంలే, 22వ వచనం చూడండి. అగ్నిలో నుండి లాగినట్టు కొందరిని రక్షించుడి, శరీర సంబంధమైన వారిని అపవిత్ర ప్రవర్తనకు ఏమాత్రం సందేహపడు వారి మీద కనికరము చూపుడి. అగ్నిలో నుండి లాగినట్టు కొందరిని రక్షించుడి. పైన ఏమన్నాడు? 22లో సందేహపడు వారి మీద కనికరము చూపుడి అన్నాడు. ఇప్పుడు మనం ప్రశ్న వేద్దాం. ఏమయ్యా, సందేహపడేవాడికి ఏమి దొరకదని చెప్పాం, సందేహపడేవాడు ద్విమనస్కుడు అన్నాం, సందేహపడేవాడు మునిగిపోతాడు అన్నాం, సందేహపడిన మోషే మీద కోప్పడ్డావు, సందేహపడిన ఇశ్రాయేలీలకు తుప్పు వదిల్చావు, సందేహపడిన అబ్రహాముకి నేను సర్వశక్తి గల దేవుడను, నేను ఏదైనా చేయగలను, నాకేం నువ్వు హెల్ప్ చేయాల్సిన అవసరం లేదు అని చెప్పావు. ఇట్లా సందేహపడిన వారందరినీ ఏదో ఒక విధంగా గద్దించావు, ఏదో ఒక రీతిగా పనిష్ చేసావు. కానీ కనికరం ఎక్కడ చూపించినట్టు కనపడదు కదా. మరి నువ్వేమో సందేహించిన వాళ్ళ మీద కోప్పడ్డావు, మరి మమ్మల్ని సందేహపడు వారి మీద కనికరం చూపమంటున్నావు. మరి నువ్వు చూపించావా? అంటే దేవుడు చూపించకపోతే ఎవరు చూపిస్తారులే, కానీ వాళ్ళు అన్నిసార్లు డౌట్లు పడ్డా, అన్నిసార్లు విసిగించిన పాపం పూర్ణమైన ఓరిమితో దీర్ఘశాంతంతో మహారాజు తట్టుకున్నాడు. లేకపోతే మొత్తాన్ని నల్లుని నలిపేసినట్టు నలిపేసేవాడు ఎప్పుడో. ఆయన ఓర్చుకున్నాడు, ఆయన కనికరపడ్డాడులే, కానీ మనకు చెప్పాడు ఆ మాట. ఎందుకు చెప్పాడు ఆ మాట? బాగా వినండి. కొద్ది మాటలే అందించి నేను అదృశ్యం అవుతాను. దేవునికి స్తోత్రం. అందుకే ఈరోజు నిలబడ్డాను అనమాట. కూర్చుంటే గంటల గంట వెళ్ళిపోతుందని నిలబడి చెబుతున్నాను. పెందలాడు అయిపోతుంది. ఎందుకు? కనీసం కాళ్ళు నొప్పులు పుట్టిన ముగిస్తాగా. అందుకని కొద్ది మాటలే అందిస్తాను, జాగ్రత్తగా వినండి. అసలు ఎందుకు ఈ మాట చెప్పాడంటే, యేసు ప్రభు దగ్గరికి క్రొత్తగా వచ్చేటువంటి వ్యక్తులు, యేసు ప్రభు దగ్గరికి క్రొత్తగా వచ్చేటువంటి వ్యక్తులు చాలా సందేహాలతో వస్తారు. ఇప్పుడు ఆల్రెడీ మీలో కొంతమందికి యేసు ప్రభు గురించి తెలుసు. స్టార్టింగ్లో మీకు కూడా అనేక డౌట్లు ఉండే. ఆ ఉన్న డౌట్లన్నీ వాళ్ళని వీళ్ళని అడిగి, లేకపోతే దైవజనుని అడిగి, లేకపోతే నీ సీనియర్స్ని అడిగి చాలా డౌట్స్ నివృత్తి చేసుకున్నావు, క్లియర్ చేసుకున్నావు. ఇప్పుడు నువ్వు సీనియర్ అయ్యావు, నీకు చాలా విషయాలకి సమాధానాలు తెలుసు. కానీ కొత్తగా నీతో పాటు దేవుని సన్నిధికి వచ్చినటువంటి వ్యక్తులు ఎవరైనా ఉంటే, స్టార్టింగ్లో నీకు వచ్చిన డౌట్లే వాళ్ళకు కూడా వస్తాయి, నీకున్న డౌట్లే వాళ్ళకు కూడా ఉంటాయి.
అలా డౌట్లతో వచ్చినటువంటి వాళ్ళు ఏమన్నా డౌట్స్ అడిగినప్పుడు లేదా డౌట్ వ్యక్తం చేసినప్పుడు నువ్వు కోపపడొద్దు, వాళ్ళ మీద కనికరపడు అన్నాడు. ఎందుకో చెప్తా. ఒక రకంగా చూస్తేనేమో సందేహపడటం అనేది దేవుని కోపానికి కారణమైతే, మరో రకంగా చూస్తేనేమో సందేహపడటం దేవుని కనికరానికి కారణమవుతుంది. ఇది ఎట్లా ఆపోజిట్ కదా. మళ్ళీ ఒకసారి చెప్తా. ఒక రకంగా చూస్తే సందేహం అనేది దేవుని కోపానికి కారణమైతే, మరో రకంగా చూస్తే సందేహం అనేది దేవుని కనికరం మన మీదకి రావడానికి కారణమవుతుంది. ఎట్లా అవుతుంది అది? అయితే అదన్నా కావాలి, లేదా ఇదన్నా కావాలి అంటే కాదు, రెండు కరెక్టే. ఒకవేళ మనం దేవుని గూర్చిన అవగాహన పొందిన తర్వాత, దేవుని గూర్చినటువంటి అనుభవ జ్ఞానం పొందిన తర్వాత మనం సందేహపడితే అది నిజంగా కోపానికి కారణం. కానీ నూతనంగా దేవునిలో కళ్ళు తెరిచిన మనం సందేహపడితే ఖచ్చితంగా దేవుని కనికరమే మన మీదకి వచ్చింది, కోపం రాదు. ఒక రకంగా చెప్పాలంటే ఈ సందేహము, డౌటు, ప్రశ్న అనేది మనకు పుట్టటమే మనం ఆరోగ్యంగా ఉన్నాం, యాక్టివ్గా ఉన్నామంటానికి ఒక సాక్ష్యం. మళ్ళీ ఒకసారి చెప్తాను. మనకి ఈ సందేహము లేక ఈ డౌటు లేక ఈ ప్రశ్నలు అనేవి పుట్టటమే మనం మొద్దుగా లేము, మన బ్రెయిన్ బాగానే పనిచేస్తుంది, మనం యాక్టివ్గా ఉన్నాము అనటానికి ఒక రుజువు. ఎలాగో చెప్తా. నీకు ఒక బిడ్డ పుట్టాడు, వాడు 5-6 ఏళ్ల వయసు వచ్చింది. నీతో పాటు వాడిని రోడ్డు మీదకి తీసుకెళ్ళావు. వాడు ఇంట్లో ఏం అడగట్లా, రోడ్డు మీద ఏం అడగట్లా, వాడు మౌనంగా ఉంటున్నాడు. ఎప్పుడన్నా చూడు, వాడి దగ్గర ఏ డౌట్లు లేవు, ఏ ప్రశ్నలు లేవు, ఏమి లేవు. ఎప్పుడు ఏం చూస్తున్నావు అన్నాడు అనుకో, నీకు అనుమానం వచ్చింది. ఏరా ఏం మాట్లాడవు, ఏం అడగవు, ఏంది అంటాడు. ఏం అడగాలి, ఎందుకు అడగాలి అంటే వాడికి ఏదో బ్రెయిన్ సమస్య ఉంది, లేకపోతే వాడికి ఏదో హెల్త్ ఇష్యూస్ ఉన్నాయని మనకి డౌట్ వచ్చింది. అదే వాడు ఆరోగ్యంగా ఉండి యాక్టివ్గా ఉండి వాడి బ్రెయిన్ చురుగ్గా పనిచేస్తుంది అనుకో, నీ తాట తీస్తాడు వాడు. ఇంట్లో వాడికి నువ్వు దొరికావనుకో, ఇక క్వశ్చన్ బ్యాంక్ ఓపెన్ అయినట్టే. అటు కూర్చొని నీకు అది ఇది ఇది అది అని అడుగుతాడు. నువ్వు ఏదన్నా పట్టుకో, ఆఖరికి నువ్వేదన్నా చేసే జాబ్ విషయంలో, నువ్వు చేసే స్టడీ విషయంలో నువ్వు ఏది చేస్తున్నా సరే వాడు వచ్చి డాడీ ఏం చేస్తున్నావు అంటాడు, మమ్మీ ఏం చేస్తున్నావు అంటాడు. నువ్వు కూర వండుతున్నావు అనుకో, నీ కూతురు చురుగ్గా ఉంటుంది అనుకో, ఏం కూర మమ్మీ, ఏం చేస్తున్నావు, ఎందుకు అలా చేస్తున్నావు, ఇలా ఎందుకు కోస్తున్నావు, అలా డైరెక్ట్గా వేయొచ్చుగా, చిన్న చిన్న పీసెస్ ఎందుకు కట్ చేస్తున్నావు మమ్మీ, అలాగే వేయొచ్చుగా, లేకపోతే బిగ్ పీసెస్ కట్ చేయొచ్చుగా, పెద్ద పెద్ద పీసులు కట్ చేయొచ్చుగా. అమ్మా ఇలా చిన్న చిన్న ముక్కలు కట్ చేసి వేస్తే త్వరగా వేగుతాయి, పెద్ద పెద్ద అంటే ఉడకాలి, వేగాలి, కష్టం అవుతుంది, అందుకని ఓహో. నీ కూరగాయల దగ్గర నుంచి ప్రతిదీ అన్ని డౌట్లే పిల్లలకి. మీరు చెప్పండి, ప్రతిదీ సందేహపడి ప్రశ్నించే బిడ్డ ఆరోగ్యంగా ఉన్నట్ట, హెల్దీగా ఉన్నట్ట, లేకపోతే పేషెంట్ అయినట్ట? హెల్దీగా ఉన్నట్టు. ఒకవేళ ప్రశ్నలు వేయకపోతే, అలాగా నా మీద ప్రశ్నలు వేసారు, సలాం లేకుం, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. న్యాయమేని అడగండి, తప్పులేదు. ఖాళీ ఉంటే చెప్తాను, నాకు తెలిసినంతవరకు ప్రాబ్లం లేదు. కానీ ఒకటి మీరు గమనించాలి,